సో మొత్తం అమెరికా టీం అంతా వెళ్ళిపోతుంది వెనక్కి. సో ఇరాన్ ఇంకా ప్రకటించలేదు. అసలు చర్చలు ఏంటి, ఏం జరిగాయి, ఎందుకు ఫెయిల్ అంటే అర్థమేంటి, అమెరికా ఏం డిమాండ్లు పెట్టింది, ఇరాన్ ఆ డిమాండ్లకి ఎందుకు ఒప్పుకోలేదు, ఈ విషయాలు ఏవి జేడీ వెన్స్ బయట చెప్పలేదు. మేము బెస్ట్ డీల్ పెట్టాము, ఆ బెస్ట్ డీల్ని యాక్సెప్ట్ చేయడానికి ఇరాన్ ఒప్పుకోవట్లేదు, బెస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ డీల్ మేము పెట్టాము, ఫైనల్ డీల్ అది అనేది కూడా ఆయన చెప్పాడు. అంటే ఫైనల్ డీలు ఒక రోజులోనే ఫైనల్ డీల్ ఎప్పుడు జరగదు. ఇవన్నీ ఏంటంటే ప్రెజర్ పెట్టడానికి అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ట్రంప్ నిన్న ప్రకటన అక్కడ చూస్తే అమెరికాలో అతనేమంటున్నాడు, మేము ఆల్రెడీ ఇరాన్ని ఓడించేసాము, ఇరాన్ని దెబ్బ కొట్టేసాము, అలాగే ఇరాన్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హార్మోజ్ జలసంధిని మేము రిలీజ్ చేస్తాము అని నిన్న కూడా ప్రకటన చేశాడు. ఒకవేళ కానీ ఇరాన్ చర్చల్లో సరిగా లేకపోతే మళ్ళీ మేము రెడీగా ఉన్నాము, లాక్డ్ అండ్ రెస్టెడ్ అన్నాడు. వాటన్నిటినీ లాక్ చేసి రెస్ట్ చేస్తున్నాము, మళ్ళీ అమెరికా విల్ బి బ్యాక్ అని కూడా అన్నాడు. అంటే యుద్ధం చేస్తా, ఒక పక్క ఏంటంటే మ్యాక్సిమలిస్ట్ ప్రెజర్ అంటారు దీన్ని. ట్రంప్ మెథడ్ ఏంటంటే ఆయన్ని ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అంటే అతను రియల్ ఎస్టేట్కి అయ్యి రియల్ ఎస్టేట్ నుంచి అనేక ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసుకుంటూ వచ్చాడు. ఆయన మెథడ్ ఏంటంటే, ఒకటి కయాస్, గందరగోళాన్ని క్రియేట్ చేయడం, రెండు మ్యాక్సిమం థ్రెట్స్ని అవతలని మ్యాక్సిమం భయపెట్టడం. సో చర్చలు నేను చెప్పినట్టు నువ్వు ఒప్పుకోకపోతే నీకు ఇంత పెద్ద నష్టం జరుగుతుందని ఒక మ్యాక్సిమం థ్రెట్ క్రియేట్ చేయడం. ఇది అతని జీవితం అంతా ఇదే చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇరాన్ మోడీ కూడా చేస్తాడు. ఇరాను 250 ఏళ్ల చరిత్ర ఉన్న అమెరికాకే ఇంత వ్యవహారం ఉంటే 6000 చరిత్ర ఉన్న ఇరాన్కి ఎంత వ్యవహారం ఉండాలి? వాళ్ళ బ్యూరోక్రసీ, వాళ్ళ గవర్నమెంటు అమెరికాతో పోలిస్తే చాలా సీనియర్. సో కాబట్టి ఇరాన్ కూడా తగ్గే పరిస్థితి ఏం కనబడలేదు. పైగా ఇరాన్కి అండగా చైనా ఉంది, ఆల్రెడీ చైనా ఆయుధాలను పంపిస్తుంది అనేది కూడా నిన్న వార్తలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా తగ్గట్లేదు. సో ఇక్కడ ప్రధానమైన డిమాండ్లు మనకు కనబడేది రెండే. ఒకటి, హార్మోజ్ని వదలాలి కంప్లీట్గా. రెండు, న్యూక్లియర్ వెపన్కి సంబంధించి ఒకటి ఆల్రెడీ ఉన్న 400 కిలోల వెపన్ గ్రేడ్, అంటే 60% వెపన్ గ్రేడ్ యురేనియం అంటారు, ఆ ఫైల్స్ ఉన్నాయి, అది మాకు అప్పగించాలా. దాంట్లోనే న్యూక్లియర్ వెపన్స్ అనే ప్రోగ్రామే మీరు చేయకూడదు. న్యూక్లియర్ ఎనర్జీ అనే ప్రోగ్రామే సివిల్ కానీ లేకపోతే మిలిటరీ గ్రేడ్ కానీ ఏది కూడా చేయకూడదు. ఈ రెండు ప్రధానమైనవి. ఈ రెండు ఏది అమెరికా వైపు నుంచి, ఈ రెండిటికి ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి దేశానికి ఉన్నట్టే మాకు కూడా సివిల్ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసే హక్కు ఉంది. ఇప్పుడు రష్యా చేస్తుంది, ఇండియా కూడా సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది సివిల్ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసేది, న్యూక్లియర్ ప్లాంట్స్. మనకి ఈ మధ్యనే కొడంకులంలో కూడా దానికి బడ్జెట్ కూడా కేటాయించారు. రష్యా సహకారంతో మనం తమిళనాడులో చేస్తున్నాం. సో అలాగా ప్రతి దేశం కూడా చేస్తుంది. సో మమ్మల్ని ఎందుకు మీరు చేయొద్దంటారు అనేది ఇరాన్ వాదన. రెండోది, హార్మోజ్ని మేము కంప్లీట్గా వదలమనేది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఏకైక ఆయుధం ఇదే, లేకపోతే ట్రంప్ ఈ స్థాయిలో సరెండర్ అయ్యి ఉండడు. హార్మోజ్ లేకపోతే ఈజీగా ఇరాన్ని దెబ్బ కొట్టేసేవాళ్ళు. హార్మోజ్ ఉంది కాబట్టి హార్మోజ్ నుంచి 20% ప్రపంచంలో 20% ఆయిల్, గ్యాసు, యురేనియము, హీలియము ఇలాంటివన్నీ ఆగిపోయినాయి కాబట్టి ప్రపంచం మీద ప్రెజర్ పెరిగింది. అది ఇంటర్న్ అమెరికా మీద పెరిగింది. దానివల్ల ఇది అనవసరమైన యుద్ధం అన్న ఫీలింగ్ జనాలకు వచ్చింది. ఎందుకంటే మన యుద్ధానికి సంబంధం లేని ఇండియా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాలు సఫర్ అవుతున్నాయి తీవ్రంగా. యూరోప్ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ మీద ప్రెజర్ వస్తుంది. అదే హార్మోజ్ లేదనుకో, ఎవరి మీద ప్రెజర్ రాదు. మనం అందరూ కూడా ఏదో మంచి వీడియో గేమ్స్ చూసినట్టు చూస్తుంటాం. హార్మోజ్ వల్లనే కదా మనకు కూడా ఎఫెక్ట్ అయింది. మనం కూడా ట్రంప్ని తిడుతున్నాం. ఇండియాలో కూడా ఎందుకు తిడుతున్నారు? బికాస్ హార్మోజ్ కానీ క్లియర్ అయిపోతే మనమేం పట్టించుకోం. ఇరాన్ని కొట్టండి, నరకండి, చంపండి అని మన వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. కాబట్టి హార్మోజే వాళ్ళ వెపన్. అది వదిలేదానికి ఇరాన్ వాళ్ళు రెడీగా లేరు. కాకపోతే ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందంటే నా అభిప్రాయం రాదు. ఎందుకంటే మొత్తం 2 వారాలు ఉంది కాబట్టి చర్చలు ఫస్ట్ డే వెళ్ళిపోతారు, మళ్ళీ 2 రోజుల తర్వాత వస్తారు. అమెరికా వాళ్ళకి కావాలి. ఇదేంటంటే ప్రెజర్ పెట్టడం ఇరాన్ మీద. ఇరాన్ ఇట్లాంటివన్నీ చాలా చూసింది కాబట్టి ఇరాన్ కూడా ప్రెజర్కి ఏమీ భయపడిపోయే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ బిల్డప్లు అనమాట. ఫస్ట్ డే చర్చలు ఫెయిల్, నేను వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపో, యుద్ధం అంటే చెయ్యి అనే పరిస్థితిలో ఇరాన్ కూడా ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్గా అయితే యుద్ధం రాదు. ఎందుకంటే 2 వారాలు ఇది ఇచ్చారు కాబట్టి
ఏదేమైనా అందరికంటే ఇప్పుడు పాకిస్తాన్ టెన్షన్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. పానిక్ అవుతుంది, భయం అవుతుంది కదా దానికి. దాని చర్చలు ఫెయిల్ అవుతే పాకిస్తాన్ అందరూ నిందిస్తారు. కాబట్టి మరి ఏం జరుగుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.